హాయ్ హలో నమస్తే గాయస్, నేను మీ సుధా. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారు అని ఆశిస్తున్నా. నేనైతే మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలి. ఈ మధ్య చాలామంది అంటున్నారు కదా, ఎక్కువగా ఫేమస్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఎక్కువ కనిపిస్తున్నారు వారాహి అమ్మవారు. ఆ వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గర వెళ్దాం అనుకున్నాం మేము. ఇద్దరం అయితే కలిసి వెళ్ళాం. ఇది కొవ్వూరు, కాకినాడ దగ్గరలో ఉన్న కొవ్వూరండి. రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరు అయితే కాదు. మేమైతే అక్కడ సరదాగా బయలుదేరాం. ఎందుకంటే రాత్రి అనుకున్నాం. అప్పటికప్పుడు మార్నింగ్ వెళ్దాం బావ అంటే, సర్లే వెళ్దాం రా అని చెప్పేసి ఇద్దరం వెళ్ళాం అనమాట. ఇక్కడ మేము చిన్న చిన్న మిస్టేక్స్ ఏంటంటే, ఇక్కడ ఈ టెంపుల్‌కెళ్ళి డైరెక్ట్ ఇంటికి రాకుండా చిన్న చిన్న సరదాగా ఇప్పుడు ఎవరైనా సరే లోకల్‌గా ఎక్కడికైనా వెళ్ళామంటే చుట్టుపక్కల ఇంకేమున్నాయి గ్యాదర్ చేసి అక్కడికి వెళ్తారు కదా! మేము అట్లాగే కాకినాడ దగ్గర బీచ్ కానీ లేకపోతే వేరే ప్లేస్ 3, 4 ప్లేసులు తిరిగాం. కానీ ఇక్కడ ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన విషయం ఏంటంటే, అన్ని అమ్మవారి టెంపుల్స్ వేరు. ఈమె చాలా పవర్‌ఫుల్ అండ్ చాలా డిఫరెంట్ ఉంది ఈమె పద్ధతి కూడా. అంటే చాలా టెంపుల్స్‌కి వెళ్తాం కదా! అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ అంటే కోళ్ళని కోస్తారు, పొట్టేళ్ళని కోస్తారు, డ్రింక్ పార్టీలు చేసుకుంటారు, అట్లా అయన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈమె వచ్చినప్పటికి ఏమైందంటే అసలు అట్లాంటి జోలికి ఏమి వెళ్ళొద్దంట. నెక్స్ట్ నాన్ వెజ్ కూడా ముట్టుకోవద్దంట ఆ రోజు. అవి వీలైతే ఒక రోజు ముందు, ఒక రోజు వెనక. ఫర్ ఎగ్జాంపుల్ రేపు గుడికి వెళ్తున్నామంటే ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా నాన్ వెజ్ ముట్టుకోవద్దు. వేరే హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా సరే టచ్ చేయొద్దని చెప్పేసి అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు. నేను చాలా స్టడీ చేశాను ఈ అమ్మవారి గురించి. ఈమె చాలా అంటే చాలా పవర్‌ఫుల్. చాలా కోపం కూడా ఎక్కువ. అంటే లలితాదేవికి సర్వ సైన్యాధ్యక్షురాలు, కాశీ క్షేత్రపాలకురాలు ఈమె. చాలా కోపం అంట, చాలా పవర్‌ఫుల్ అంట. అంటే ఈమె దగ్గర మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అన్నారు. అంటే లలితాదేవి గారు కానీ, మహాలక్ష్మి అమ్మగారు కానీ, లేదా దుర్గమ్మ గారు కానీ, మన చుట్టుపక్కల ఉన్న అమ్మవారు కూడా శాంతి స్వరూపుల్లో. మనం చిన్న చిన్న మిస్టేక్ చేసిన లైట్ తీసుకుంటారు అన్నట్టు. కానీ ఈమె దగ్గర మాత్రం అట్లా ఏమి ఉండొద్దు. పైగా ఈమె కాశీలో ఓన్లీ 2 అవర్సే గుడి ఓపెన్‌లో ఉండిద్దంట ఈ అమ్మవారిది, వరాహి అమ్మవారిది. అది కూడా పైనుంచి చిన్న హోల్ నుంచే చూడాలంట. అంత భయపడతారంట చూడడానికి కూడా. ఒక పంతులు గారు తప్ప టెంపుల్‌కి ఎవ్వరు ఎళ్ళరంట, వెళ్ళలేరంట కూడా. ఓన్లీ పైనుంచి చూస్తారంట. చాలా మంది చూసే ఉంటారు, ఎగ్జాక్ట్‌గా మీకు తెలిసిందే అది. కాకపోతే ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ మన లక్ష్మీ ప్రసన్న గారు అని చెప్పేసి ఆవిడ డైరెక్ట్ ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1 ఇయర్ అవుతుంది రీసెంట్‌గా. లాస్ట్ మంత్ మార్చికి 1 ఇయర్ కంప్లీట్ అయిందనుకుంటా నాకు తెలిసినంత వరకు అంతే. కానీ మంచిగా రీచ్ అయిందామె. ఎందుకంటే లక్ష్మీ ప్రసన్న గారు వాళ్ళు బాగా రీచ్ చేశారు. ఎందుకంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం, మంచిగా చూపించడం వల్ల బాగా ఫేమస్ అయ్యారు. ఇంకోటేంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఈ అమ్మవారి ఫోటో చూసి ఓన్లీ రీల్స్‌లో చూసి కోరుకున్న కోరికలు కూడా నెరవేరినాయని చెప్పి చాలామంది అక్కడ టాక్ అయితే ఫుల్‌గా గట్టిగా నడుస్తుంది. చాలామంది కూడా వచ్చి చెప్పారు. అది అది అమ్మవారి మహిమ అనుకోవాలి. కాకపోతే ఈమె దగ్గర ఏంటంటే బాగా నిష్టగా ఉండాలి. అది ఫైనల్‌గా ఏంటంటే నాన్ వెజ్ ముట్టుకోవద్దు, చిన్న చిన్న మిస్టేక్‌లు చేయొద్దు. అన్ని అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళినట్టుగా ఇక్కడ వెళ్ళొద్దు. డైరెక్ట్ వెళ్ళడం, దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం అంతవరకే. నేను ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే, మేము ఎక్కడెక్కడో పెంటల మీద తిరిగాం కదని చెప్పి మీరు తిరుగుతారేమో, సుధా చేశారు కదా మీరు చేస్తారేమో అని చెప్పేసి ముందుగానే మీకు ఒక చెప్తున్నా, హింట్ ఇస్తున్నా. బీచ్‌కి గట్టగా వెళ్తేనే ఏమైనా అవుతదా? లేకుంటే నాన్ వెజ్ తింటే ఏమైనా అవుతదా అని నాకు తెలీదు. మేము మా ఫ్రెండ్ అయితే ఫేస్ చేస్తాడు. నేనైతే మార్నింగ్ వెళ్ళిన కాడి నుంచి అసలు ఏం ముట్టుకోలేదు. ఆ రోజు మధ్యాహ్నమే భోజనం చేశా. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాన్ వెజ్ అనేది ముట్టుకోలేదు. ఎందుకంటే నేను చేయాలనుకున్నాను చేశాను. మా వాడైతే అమ్మవారి గుడే కదా అని లైట్ తీసుకొని అమ్మవారి టెంపుల్‌కి వెళ్తే జనరల్‌గా చేసేది కదా! మేకల్ని, పొట్టేల్ని లేదా కోళ్ళని కోసుకుంటారు కాబట్టి ఆడ ఆ రకంగా ఉద్దేశంలో ఉన్నాడు అని చెప్తే నా మాట వినలేదు. ఏదో చిన్న ఇంటికి రాగానే నైట్ 9 గంటలకి ఇంటికి వచ్చాం. నేను 10 గంటలకల్లా ఫోన్ వచ్చింది, బావ చాలా ప్రాబ్లం బావ అని చెప్పేసి. అలాగని ప్రాణాలు పోయేది ఏదైతే అది కాదు. చిన్న మిస్టేక్ అది. మేము చేసి మా వాడు చిన్నగా సఫర్ అయ్యాడు. అది చెప్పొచ్చు చెప్పకూడదో నాకు తెలీదు. అది దాని వల్ల జరిగిందని ఆడనుకున్నాడు. నువ్వు చెప్పు, నాకు ముద్దుగా చిలక చెప్పినట్టు చెప్పు, నేను వింటానా, నేను ఎవరు కదా బావ నేను విన్నా అని చెప్పేసి ఆడే రియాక్ట్ అయ్యాడు అనమాట. డైరెక్ట్‌గా టెంపుల్‌కి వెళ్ళండి, మంచిగా దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసండి. అంతవరకే ఫైనల్‌గా నేను చెప్పేదైతే. ఇక్కడ నుంచి నేను ఎటువంటి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. డైరెక్ట్ అమ్మవారిని చూసి దర్శనం చేసుకోండి. ఎందుకంటే నేచురల్‌గా ఉండాలన్న ఒక్క ఉద్దేశంతో ఏ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. రావాలండి, రావాలి గురుగారు.
బాబా అందరూ పట్టగట్టు లాక్కుండా ఉండరా ఫోటో తీరా వీడియో ఫోటో తీరా. అమ్మవారిని మంచిగా చూసారా గైస్? అక్కడ ఊరు చిన్నది, గుడి చిన్నది, కానీ పేరు మాత్రం చాలా పెద్దది, చాలా పవర్ఫుల్ అని చెప్పేసి. అసలు మేము వెళ్ళే టైంకి అయితే మొత్తం ఖాళీగా ఉంది, ఎందుకంటే క్లోజ్ చేసే టైం మధ్యాహ్నం 1 గంటకి ఇప్పుడు క్లోజ్ చేస్తారంట. 12:30కో 1 గంటకు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. కరెక్ట్గా ఆ టైంకి మేము వెళ్ళాం. సో లాస్ట్ మేము కాబట్టి మాకు ఫ్రీగానే మంచిగానే అయిపోయింది, లైన్ గట్ట ఏం లేకుండా మంచిగా దర్శనం చేసుకుని వచ్చేసాం. అక్కడ నుంచి కాకినాడ దగ్గర బాగా 5 to 6 కిలోమీటర్స్ కూడా సరిగ్గా లేనట్టుంది. గుడి టెంపుల్ వెనక నుంచి కూడా ఒక రోడ్డు ఉంది, అటు రాకుండా మేము డైరెక్ట్ బై నుంచి వచ్చేసాం కాకినాడ నుంచి ఇంకా వేరే ప్లేస్లు. ఇప్పటివరకు అమ్మవారి గురించి చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే నేను కొంతమందిని అడిగాను, వాళ్ళని బేస్ చేసుకుని చెప్పాను, నాకు తెలియదు కాబట్టి. దీంట్లో కొంతమంది సైంటిస్టులు ఉంటారు మళ్ళీనే, ఇట్లా కాదన్నా ఇది ఎట్లా చెప్పేస్తుంది ఇలాగని చెప్పి అంత సైంటిస్టుల కింద అయితే ఎవరో ప్రవర్తించవద్దు. నాకు తెలిసినంత వరకు నేను చెప్పి, అది కూడా పక్క వాళ్ళని అడగడం వల్ల నాకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పాను అంతవరకే. కాకినాడ వచ్చేసాం, బీచ్కి రీచ్ అయిపోయాం. బీచ్కి వెళ్ళే దారిలోనే ఇది. బీచ్ దగ్గర కూడా వచ్చేసాం. ఇక్కడ నుంచి నాకైతే ముందైతే స్నానం చేయాలి, మంచిగా దొల్లాలనిపించింది నిజంగా. మేము బట్టలు అయితే ఏం తీసుకెళ్ళలేదు, ప్రిపేర్డ్గా వెళ్ళదు అనుకోకుండా వెళ్ళాం. అప్పటికప్పుడు వెళ్ళిన తర్వాత మా వాడు ఇలా అన్న తర్వాత వెళ్ళాం. కానీ నాకేంటి వాటర్ నచ్చలే. ముందైతే స్నానం చేద్దాం మంచిగా అనుకున్నా, కానీ బట్టలతో తడిసిపోయి మాకేముంది, బండి ఎక్కితే మళ్ళీ ఆరిపోయిద్ది. అది మేము పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. చాలాసార్లు చేసింది అది. ఆ బట్టలతో ములుగుతాం, ఆ బట్టలతో బండి ఎక్కిమంటే 1 అవర్లో ఆరిపోయిద్ది. అలాగే అనుకున్నా కానీ నాకేంటో వాటర్ నచ్చలే. అక్కడ చాలా దారుణంగా ఉంది, అసలు చాలా చెత్తగా ఉంది. మరి ఏంటో ఆ ప్లేస్ అట్లా ఉంటుందో, మరి అదంతా అట్లా ఉంటుందో నాకు తెలియదు. కానీ నాకైతే అక్కడ వాటర్ నచ్చలే, కొంచెం గలీజ్గా అనిపించింది అక్కడ వాతావరణం. అక్కడ వాటర్ కూడా చాలామంది చేస్తున్నారు అనుకో, నాకైతే ఎక్కలే ఏంటో. సరే ఇంత దూరం వెళ్ళాం కదా అని చెప్పేసి ఏదో కొంచెంగా దిగాను అని పేరు, కొద్దిగా దిగాను అంతవరకు తప్ప స్నానం అయితే చేయలేదు. లొకాలిటీ బాగుంది, లొకేషన్ బాగుంది, అంతా బాగుంది, కానీ నాకేంటో కొంచెం అంతే. ఇలాగైతే మొగం మన సూర్యుడు మన మొగం పడి మన కేకలా అంటామన్నమాట. నన్ను కూడా తీయాలంటే ఫోటో తీయాలన్నా సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. చాలా ముఖ్యాల వీడియో తక్కువ వస్తుంది క్లారిటీయా, ఫోటో కంటే వీడియో తక్కువ వస్తుంది క్లారిటీ. అమ్మ ఇప్పుడు మండిపోతున్నారు కాలు. మళ్ళీ ఎగిర్రే ఎగురని బాగానే చెప్తున్నాడు మా బావగాడు. కాకపోతే అక్కడ పర్స్ ఉంది, అక్కడ స్పెట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఎక్కడ పడిపోతాయని నా భయం ఉన్నాయి. అయిపోయింది సినిమా, ఏది బాగా అయిపోతే కూడా అంతే. ఎక్కడికి రాను సరా వచ్చిందా? నా తగలదురా బాబు. రారా ఊరైపోతుంది. సముద్రంలో పడవ
మళ్ళీ ఆ బీచ్ నుండి కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ అనమాట. ఉప్పన సినిమా షూటింగ్ జరిగింది ఆ రోడ్డు. మా బావాడేమో సినిమాలో ఏమో మంచి అందం కనిపించింది, ఎక్కడైనా ఎంత దరిద్రంగా ఉంది రోడ్డు అంటున్నాడు. ఇది మేము దగ్గర 3 months 4 months బ్యాక్ వెళ్ళిన వీడియో అండి, రీసెంట్ వీడియో కాదు. కాకపోతే అప్పటి నుంచి నాకు అప్లోడ్ చేయడానికి నెక్స్ట్ ఎడిట్ చేయడానికి కుదరలేదు, ఇప్పుడు చేశాను అనమాట. ఇలా వెళ్ళి శ్రీకాకుళం కలుపుతాయి. నన్ను తీసామా ఫోటో పడుతుంది కదా ఏ రాళ్ళు తిరగమాడతా చూసుకోరే, ఇష్టం వచ్చినట్టు. రా రాళ్ళు తిరగమాడతా జాగ్రత్త. ఏయ్ తిరగమాడుతుందేమో. అది తాగండి, సముద్రంలో దూకండి. కాకినాడ ఉప్పాడ బీచ్. వచ్చేసానా? ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్లోటింగ్ పెరిగింది. ఈవినింగ్ 5 అట్లా అవుతుందేమో, ఇప్పుడు ఈ టైం ఇది 5 అట్లా అవుతుందేమో. ఈవినింగ్ ఫ్లోటింగ్ కూడా పెరిగింది. అక్కడ జనం కూడా బాగున్నారు మేము వెళ్ళిన దాంతో పోల్చుకుంటే. ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నా. ప్లేస్ అయితే పేరు అయితే నేను చెప్పను, మీరే కామెంట్ రూపంలో ఒకసారి చెప్పండి. మీకు ఐడియా ఉండాలి. మీరు వెళ్ళిన వాళ్ళు అయితే కానీ, వెళ్ళిన వాళ్ళు పక్కా తెలుస్తుంది, వెళ్ళని వాళ్ళు తెలియదు. కానీ వెళ్ళిన వాళ్ళు ఉంటే కానీ ఐడియా ఒక చూసి పెట్టండి, అది ఏ ఊరు వెళ్తున్నాం మేము నెక్స్ట్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇంకో ప్లేస్కి అనమాట. మా బావగారి ప్రెజర్ మీద మామూలే కాదు. అలాగ 4 చక్క పెట్టాం. నేను చేసినట్టయితే మీరు చేయొద్దు. అంతే, కాకినాడ ఎండ అనమాట ఈ రోడ్డు ఇది. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఊళ్ళోకి ఎంటర్ అయ్యాను. బిన్నీ మిన్స్లోకి ఎంటర్ అయినట్టుగా ఎంటర్ అయిపోయా. ఈ లొకేషన్ చూసి దీన్ని బట్టి మీరు ఏ ఊరో చెప్పండి కామెంట్ గమని. వీడియో తీస్తే పర్లేదు అన్న. నేను పట్టుకోకూడదు, నువ్వు పట్టుకుంటే వెరైటీ ఉన్నారు. టోపీ అడ్డంగా పెట్టుకో. తీస్తున్నా. ఫిష్ మార్కెట్, ఫిష్ మార్కెట్ ఇది. లోపల ఫిష్ మార్కెట్ ఎలా పడుతుంది చెప్తే అనకుండా వీడియో వేస్ట్ అవ్వకుండా నేను చేస్తాను కదా. షూటింగ్ తీసేటప్పుడు ఎన్ని రకాలుగా తీస్తారు తెలుసా? అన్ని రకాలుగా నేను తీస్తాను. షూటింగ్ వేరు చదవాలండి, నీకు తెలియదు. నేను చెప్పింది నేను అమ్మాయి ఎదురుకుండా శివుని తీస్తారు. శివుణ్ణి సూర్యుడు అనేస్తున్నాడు. ప్రజెంట్ అయితే లాస్ట్ ఇంకో లొకేషన్కి వచ్చాం. ఈ లొకేషన్ చూసి మీరే కంపల్సరీ కామెంట్ రూపంలో చెప్పండి. వెళ్ళిన వాళ్ళు అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. మంచి ఫేమస్సే, తెలియనిది అయితే ఏమీ కాదు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో 2-3 ప్లేస్లకు వెళ్ళాం కానీ అప్పుడు చీకటి పడిపోయింది. ఇక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పటికే మ్యాక్సిమం ఊరు దాటేటప్పుడు చీకటి పడిపోయింది. ఇంకొచ్చే దారిలో ఇంకో 2 చక్క పెట్టాం. కాకపోతే అక్కడ ఇంక వీడియో తీయాలి, ఫోన్ కూడా డెడ్ అయిపోయింది, ఇంక ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయింది.
వీడియోస్ కూడా తీయలే. మొత్తం ఆయన అలా లైట్గా ఒకటి కవర్ చేసుకుంటూ వచ్చాం. నేను చెప్పేది ఏంటంటే మేము చేసామని మీరు చేయొద్దు, మీ పర్సనల్గా మీ ఇష్టం, మీరు ఎట్లాగైనా చేసుకోవచ్చు. ఇట్లా చేసాడు సుధా అని చెప్పి మీరు చేస్తారేమో అన్న ఒక ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను అంతే. అంటే మేము జనరల్గా చెప్పాలంటే ఇది ఒకటి ఇంకా తక్కువ ప్లేస్లు కవర్ చేసాం. మామూలుగా అయితే ప్లానింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. మేము బ్యాచ్ ఎవరు ఇప్పుడు వెళ్ళినా ఇది అనుకోకుండా మేము ఇద్దరు వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ మేము కవర్ చేసింది. అదే మేము చేసామని మీరు చేస్తారేమని చెప్పేసి అన్నా. నా ఉద్దేశ ప్రకారం డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోండి. ఒకవేళ వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది అక్కడ ఉన్న వాళ్ళు కనుక్కొని మీ ఇష్టం చూసుకుని తప్ప కానీ మేము చేసామన్నట్టు మాత్రం మీరు చేయొద్దని చెప్తున్నా దయచేసి అంతే. ఓకే. ఓపిక అయిపోయిందా? కోలార్ కూర్చున్నాం. యేసునాథ నన్ను మాత్రమే కాపాడే అతి స్వార్థమంతుడిని. విన్నారా గాయస్ మా యదవ మాటలో? యేసునాథ ఆయన్ని మాత్రమే కావాలంట. అంత యదవ మామూలు యదవ కాదు. కనవాళ్ళు ఏమైనా పర్లేదు వద్దులే. తీసినాడు బల్లి ఎరా, తీసినాడు ఈ బళ్ళు. చల్లగా గోదావరి కడుకు అదొక మనసు ఫ్రీ అవుతుంటారా? భూభీషణుడు పోటీ అన్నాడే. అక్కడ దిద్దాం, శివలింగం కాడ దిద్దాం. పెద్ద పెద్ద వెహికల్ లోపల రాకూడదు. సాయంత్రం అయితే చేపలు ఇక్కడ ఏ పెడతారా బాబు? కదా భరతమాత విగ్రహం పట్టుకుని సరస్వతి తల్లి అని అడుగుతున్నాడు మన ఎట్టు తల్లిడు. వీడితో అయితే మామూలుగా ఉండదు, మాకైతే చాలా ఫన్నీగా ఉంటుంది. అన్నీ ముందు తెలిసిపోతారా వాళ్ళకే? ఇప్పుడు గుంట వీడి దానికి వీడుతుంది. ఆ స్కాన్ మొత్తం స్కాన్ చేస్తాం. మనకు ఒక పక్కే స్కాన్ చేస్తాం మనం. ఏముందరా బాబా? అక్కడ ఒక ఫోటో తీరా నాకు రే, ఆపుతారా బాబు? ఫోటో తీరా. ఇక్కడ అమ్మాయి ఎక్కడ మూడింటికి వస్తే చేపడం. ఓకే అండి, వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతటితో వీడియో ఎండ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. దయచేసి అందరూ లైక్ చేయండి,
షేర్ చేయండి, వీడియో అయితే ఫుల్గా చూడండి. ఓకే అండి, ఉంటా. నమస్తే, జై హింద్. మీ సుధా ఆల్వేస్ స్మైల్. లవ్ యూ ఆల్. ఇది మా శివుడు లింగం.